ప్రాక్టికల్ జీవితంలో హౌ డు వీ నో దట్ గాడ్ ఇస్ దేర్, ద అవేర్నెస్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్. చూద్దామండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 12 నుండి 13 వచనాలు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతను చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా. ఎందుకు అని అంటే, ఆ రోజు యేసు ప్రభు శారీరకంగా ఉన్నాడు కాబట్టి హీ వాజ్ ఓన్లీ అట్ వన్ ప్లేస్ అట్ వన్ టైం. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకమంతా సంచరిస్తున్నాడు, మనలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నాతో నా పక్కన నాలో ఉన్నాడు. ఎంతమందికి అవగాహన ఉంది? నా పరిశుద్ధాత్మ దేవుడు నాతో, ఇన్ మీ అండ్ విత్ మీ, ఇన్ మీ అండ్ విత్ మీ. ఆ అవగాహన ఉంటే ఇంకా పాపం చేస్తామా? అవగాహన ఉంటే ఇంకా మనము ఇటువంటి జీవితం బ్రతుకుతామా? ద అవేర్నెస్. టుడే ఐ ఓన్లీ వాంట్ టు స్ట్రెస్ దట్ యూ అండ్ ఐ షుడ్ బి కాన్స్టెంట్లీ అవేర్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ అవర్ లైఫ్స్. నా దేవుడు ఉన్నాడు. ఈరోజు రుజువు ఏంటి? దేవుడు నా జీవితంలో ఉన్నాడు, దేవుని సన్నిధి నా జీవితంలో ఉన్నదానికి రుజువు ఏంటంటే, మొట్టమొదటిగా కొన్ని పాయింట్స్ చెప్తానండి, దయచేసి రాసుకోగలిగిన వారు రాసుకోండి. ఆయన ఉన్నాడు అనే రుజువు ఎట్లుంటుంది అంటే, మొట్టమొదటిగా ఏంటిదంటే, హీస్ కంటిన్యూలీ ఇన్ అవర్ థాట్స్. మన తలంపులు ఎల్లప్పుడూ ఉన్నాడు. కాన్షియస్లో, సబ్ కాన్షియస్ మైండ్లో ఎల్లప్పుడూ ఉంటాడంట పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఆయన సన్నిధి కంటిన్యూస్గా ఆయన గురించి ఆలోచిస్తున్నారా? ఇట్లా చేస్తే దేవుడికి నచ్చుతుందా? ఇట్లా చేస్తే దేవుడికి మెచ్చుతుందా? ఇట్లా చేస్తే దేవుడు చూడు ఎంత మంచి చేస్తాడు, దేవుడు చూడు ఎంత అద్భుత కార్యాలు చేస్తాడు అని ఎప్పుడు చూసినా దేవుడి గురించి కనీసం ఆలోచిస్తున్నారా? ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఆలోచనలు వస్తాయా లేచిన దగ్గర నుండి? దేవుడు ఇట్లా కళ్ళు తెరవగానే యేసయ్యా థ్యాంక్ యూ అనే మాటలు వస్తాయా? మొట్టమొదటి మాట, యేసయ్యా నీకు వందనాలు ప్రభా, ఇఫ్ ఐఎమ్ లివింగ్ అండ్ ఐమ్ బ్రీదింగ్ ఇట్ టుడే ఇట్స్ బికాస్ ఆఫ్ యూ లార్డ్. అంటే కంటిన్యూస్గా ఎల్లప్పుడూ ఆయన గూర్చిన తలంపులు, ఆయన గూర్చిన ఆలోచనలు. లేచిన వెంటనే యేసయ్యా నీ దినం బట్టి నీకు వందనాలు, దిస్ ఇస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్, లెట్ మీ రిజాయిస్ అండ్ బీ గ్లాడ్. దేవుడు చేసిన దినము, దేవుడు ఇది చేస్తాడు చూడు. మీ ఇంట్లో దీవెనలు కనపడితే, మటీరియలిస్టిక్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, యూ హ్యావ్ గివెన్ మీ లార్డ్, థ్యాంక్ యూ. నువ్వు ఇచ్చావు ప్రభా, నీకు వందనాలు. ఇది నీ బట్టి ప్రభా, ఈ ఉద్యోగం నీ బట్టి ప్రభా, నువ్వు ఇచ్చావు ప్రభా, నీకు వందనాలు. హెల్ప్ మీ టు డూ ఇట్ ఫెయిత్ఫుల్లీ అండ్ థ్యాంక్ఫుల్లీ వితౌట్ గ్రంబ్లింగ్. కంటిన్యూలీ ఇన్ యువర్ థాట్స్. ఒక తల్లి ఒక బిడ్డని కనిన వెంటనే, ఒక న్యూ బోర్న్ బేబీ కనిన వెంటనే తను స్నానం చేసేటప్పుడు ఏమనుకుంటుంది? నా బిడ్డ పడుకున్నాడో లేస్తాడో తలంపులో ఉంటారు కదా. నా బిడ్డ ఏడుస్తుందండి. అక్కడ వంటగదిలో పని చేస్తున్నప్పుడు నా బిడ్డ ఉంటాడో, ఏడ్చుంటాడా, లేసుంటాడా? వాళ్ళకి సడన్గా వినపడుతుంది. నాకు కూడా అనుభవం. ఏమనిపిస్తుంది? ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ నిజంగా ఏడుస్తున్నారా? ఏడవరు. కానీ కంటిన్యూస్గా సబ్ కాన్షియస్ మైండ్లో ఏముంది? నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అనుకుంటూ కదా. ఒక భార్య ఎక్కడికి వెళ్ళినా భర్త, నా భార్య ఎక్కడుందో, నా భార్య ఎక్కడుందో, నా భర్త ఎక్కడున్నాడు అని కంటిన్యూస్ థాట్స్ ఉంటాయి చూడండి. ఎప్పుడు చూసినా గూర్చిన ఆలోచనలు ఉంటాయి కదా. ఆ రీతిగా దేవుని సన్నిధి మీ జీవితంలో ఉన్నదానికి రుజువు ఏంటి? ద ఎవిడెన్స్ ఏంటంటే, ఎప్పుడు చూసినా ఏది చేసినా దేవుడు మన దృష్టిలో ఉంటాడంట, మన తలంపులో ఉంటాడంట. కంటిన్యూలీ ఇన్ అవర్ థాట్స్. ఈజ్ హీ కంటిన్యూలీ ఇన్ యువర్ థాట్స్? పరిశుద్ధాత్మ దేవుడు హీ ఆల్వేస్ మేక్స్ అస్ అవేర్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్. దేవుని సన్నిధి గురించిన అవగాహన మనకి చెప్తూ ఉంటాడంట, బయలుపరుస్తూ ఉంటాడంట. రెండవది ఏంటిదంటే, ప్రతి విషయములో ఆయన నడిపింపుని వేడుకుంటారు, ఆయన చిత్తాన్ని వేడుకుంటారు, ఆయన గైడెన్స్ని వేడుకుంటారండి. కంటిన్యూలీ సీకింగ్ హిస్ గైడెన్స్. ఈరోజు మన జీవితాలు ఎన్నో నిర్ణయాలండి, అసలు దేవుడు గుర్తుకు కూడా రాడు. ఎన్నో నిర్ణయాలు దేవుడు చిత్తం లేకుండా, దేవుని అడగకుండా, కనీసము దేవుడు గుర్తు రాకుండా మనము ఎన్నో నిర్ణయాలు చేస్తున్నాం. సో మెనీ డిసిషన్స్ దట్ ఆర్ ఒబ్లివియస్ ఆఫ్ గాడ్. అసలు దేవుడికి ఇష్టమా అనే ఆలోచన కూడా రాదు. ఏ ఆఫర్ వస్తే అది, ఏ పెళ్లి సంబంధం వస్తే అది, ఏది మీకు అనిపిస్తే వెంటనే ఫస్ట్ మాట ఇచ్చేయాలి, దాని తర్వాత అప్పుడు అడుగుదాంలే పాస్టర్ దగ్గరికి, లేకపోతే తర్వాత నేను ప్రార్థన చేస్తాను, తర్వాత నో. Your first response anytime you have to make a decision is, let me ask God. Amen. నేను దేవుని అడుగుతా, నేను దేవుని చిత్తాన్ని వెతుకుతా, వేడుకుంటా. ఏ విషయంలో దేవుని చిత్తము, ఏ కలర్ బట్టలు వేసుకోవాలి ఈరోజు దేవా నువ్వు చెప్పవా, అది కాదండి. నా సాక్స్ ఏ రంగులో ఉంటుంది, లేకపోతే ఇదేంటి, అది కాదు. నేను ఒకవేళ మీరు అట్లాంటి విషయాలు కూడా అడగాలంటే గాడ్ డజంట్ హ్యావ్ అ ప్రాబ్లం. కానీ పెద్ద పెద్ద నిర్ణయాలు,
పెద్ద పెద్ద డెసిషన్స్, పెద్దవేంటి చిన్నవేంటి అన్ని విషయాల్లో దేవుని అడగాలి. ఏది చేసినా దేవుణ్ణి అడుగుతా. దావీదుని చూసినట్లయితే దేవుడు దగ్గర ఏం చేస్తాడండి? విచారణ. హీ ఇంక్వైర్డ్ ఆఫ్ గాడ్. ఏది చేస్తున్నా హీ ఇంక్వైర్డ్ ఆఫ్ గాడ్. దేవా యుద్ధం చేయమంటావా? చెప్తారు చాలామంది, చుట్టూన వాళ్ళందరూ మనకి ప్రేరేపణలు ఇస్తుంటారు కదా. మన జీవితంలో కూడా ఎన్నోసార్లు వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ప్రేరేపణలు వస్తాం, కానీ అవి వ్యర్థమని మనకు అప్పుడు అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది. దెబ్బ తినిన తర్వాత అర్థమవుతుంది, గాయం కలిగిన తర్వాత, నష్టం కలిగిన తర్వాత అర్థమవుతుంది అది వ్యర్థమైనదే. అప్పుడు దేవుడు అంటాడు, నన్ను ఎందుకు ముందే అడగలేదు? వై హ్యావెంట్ యూ ఆస్క్డ్ మీ బిఫోర్? ఇఫ్ యూ వుడ్ హ్యావ్ ఆస్క్డ్ మీ, ఐ వుడ్ హ్యావ్ టోల్డ్ యూ వాట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ. దావీదు విషయంలో నేను చెప్తున్నాను, ఎన్నోసార్లు హీ ఇంక్వైర్డ్ ఆఫ్ గాడ్, ఎన్నోసార్లు విచారణ చేశాడు, కానీ బెత్షెబా విషయం దగ్గర విచారణ చేశాడంటారా? చేయలేదు. మనుషుల్ని లెక్కించే విషయంలో దేవుని విచారణ చేస్తాడా? 2 మేజర్ సిన్స్ ఆఫ్ దావీదు ఏంటిదంటే బెత్షెబాతోటి పాపము, వ్యభిచారము. ఇంకోటి ఏంటి? ఇశ్రాయేల్ని సైన్యములు అందరూ ఎంతమంది ఉన్నారు సెన్సస్ తీశాడంట దేవుని చిత్తం లేకుండా. అందుకని దేవుని కోపం రగులుకుంది. చూడండి, మనకి కావాలి అని అంటే మనం ఎంత ఫాస్ట్గా దూసుకొని వెళ్తామో దాని కాన్సిక్వెన్సెస్, దాని పరిణామాలు ఆలోచించకుండా దూసుకొని వెళ్ళిపోతాం. అందుకే నా నష్టం చూస్తుంటాం, అందుకే నా వేదన చూస్తుంటాం. ఆర్ యువర్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ గాడ్స్ గైడెన్స్? ఆల్వేస్ రిమెంబర్ దిస్, ఇంక్వైర్ ఆఫ్ గాడ్. దేవుని దగ్గర విచారణ చేద్దాం. ఈరోజు మీరు అనుకుంటున్నారు ఈ విషయంలో దేవుడికి ఇంట్రెస్ట్ లేదు కదా, ఈ విషయం కూడా దేవుని అడగాల. నో, ఐ వాంట్ టు ఆస్క్ యూ, ఇస్ దర్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్, మీ జీవితంలో ఏదైనా ఇది దేవుడికి ఇంట్రెస్ట్ లేదు, ఇది దేవుడికి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది ఏదైనా ఉందా లేదా చెప్పండి? లేదా? దర్స్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ యువర్ లైఫ్ దట్ గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్. ఆమెన్. ఎవ్రీ లిటిల్ డీటెయిల్, ఎవ్రీ బిగ్ డీటెయిల్ ఆయనని ఇన్వాల్వ్ చేయాలే కానీ, అన్ని విషయాలు ఆయన సహాయాన్ని అడగాలి కానీ, ఆయన వెన్ హీ లీడ్స్ అవర్ లైఫ్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్. నమ్మిన వారు ఉంటే ఆమెన్ అని చెప్తారండి. వెన్ హీ లీడ్స్ అవర్ లైఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వండర్ఫుల్, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే శోధనలు రావా? నో. ఆ శోధనలో ఆయన సన్నిధి ఉంటుంది చూడండి, అది అందమైనది, అది నెమ్మదినిచ్చేది, అది ధైర్యాన్ని ఇచ్చేది.